హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 7వ తరగతి సంబంధించి 2వ పాఠం నుంచి వొకాబులరీ అంశాలు అలాగే గ్రామర్కి సంబంధించిన అంశాలు నేర్చుకోబోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే చేయండి. హిస్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఇక్కడ కీన్కు సంబంధించిన మీనింగ్ తెలుసుకోవాలి. పర్టికులర్, ఈగర్, వరీడ్. సో ఈ సందర్భంలో కీన్ అంటే అర్థము ఈగర్ అని వస్తుంది. నెక్స్ట్, ద వరల్డ్ హెయిల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. సో ఇక్కడ హెయిల్డ్ అనే పదానికి అర్థము అడ్మైర్డ్, కాల్డ్, థాట్. సో ఈ సందర్భంలో హెల్ అనే పదానికి అర్థము కాల్డ్ అనే అర్థం వస్తుంది. ఇన్ హిజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌస్టిక్స్. మెయిన్లీ అనే పదానికి అర్థము ప్రైమరీలీ, సింప్లీ, సర్టన్లీ. ఈ మూడింటిలో ప్రైమరీలీ అనే అర్థం ప్రజెంట్ సిచ్యువేషన్కు బాగా సూట్ అవుతుంది. ఫోర్త్ వన్, The British made Raman a knight of the British Empire. Appointed, managed, placed. So answer guess cheyandi. The British made Raman a knight of the British Empire. So sandarbhanusaram the British made, instead of that the British appointed Raman a knight of the British Empire. Fifth one, Raman passed away on November 21, 1970. సో పాస్డ్ అవే అంటే మీకు అందరికీ తెలుసు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, డైడ్. రామన్ డైడ్ ఆన్ November 21. సో ఈ విధంగా వీటికి సంబంధించిన అర్థాలు. అదేవిధంగా ఇక్కడ మనకు వర్బ్స్ అనే పదాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన నౌన్స్ మనం ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ వన్, డిలైటెడ్ అనే పదానికి అర్థము డిలైట్. అదేవిధంగా ఎంజాయ్డ్ అనే పదానికి ఎంజాయ్మెంట్ అనే పదం నౌన్. అలాగే సర్ప్రైజ్డ్ అనే వర్బ్కు మనం సర్ప్రైజ్ అనే నౌను రాయొచ్చు. అలాగే డిసప్పాయింటెడ్ అనే పదానికి నౌన్ ఫామ్ డిసప్పాయింట్మెంట్. అలాగే వరీడ్ అనే పదానికి నౌన్ ఫామ్ వరీ, WORRY. అదేవిధంగా సాటిస్ఫైడ్ అనే పదానికి నౌన్ ఫామ్ సాటిస్ఫాక్షన్. అదేవిధంగా హీ వాజ్ షాక్డ్ టు సీ స్నేక్ ఇన్ హిజ్ రూమ్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ డాష్ ఇన్ నో టైమ్. సో ఇక్కడ కూడా మనం నౌన్ ఫామ్స్ రాయాలి. షాక్డ్ అనే పదానికి నౌన్ ఫామ్ షాక్, SHOCK. హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ ఇన్ఫ్యాక్ట్ హీ డి నాట్ హ్యావ్ ఎనీ రిలీఫ్. రిలీవ్డ్ అనే పదానికి నౌన్ ఫామ్ రిలీఫ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ బట్ డు నాట్ బీ సో ఎగ్జైటెడ్ దట్ యూ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఎగ్జైటెడ్ అనే పదానికి నౌన్ ఫామ్ ఎగ్జైట్మెంట్ అని వస్తుంది. రాజు అండ్ ఆటో డ్రైవర్ వాజ్ వెరీ హానెస్ట్. హిజ్ హానెస్టీ. హానెస్ట్ అనే పదానికి నౌన్ ఫామ్ హానెస్టీ అని వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇవ్వడం జరిగింది, వాటి గురించి చూద్దాం. మనకు మొదటిగా MA అని ఇవ్వడం జరిగింది. MA అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. అలా విధంగా BA అంటే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. AD అంటే ఆఫ్టర్ అన్నో డోమినీ. BC అంటే బిఫోర్ క్రీస్త్. CM అంటే చీఫ్ మినిస్టర్. CD అంటే కాంపాక్ట్ డిస్క్. DVD అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్. AM అంటే యాంటీ మెరిడియన్. PM అంటే పోస్ట్ మెరిడియన్. ఈ విధంగా షార్ట్ ఫామ్స్ అనేది మనకు అబ్జర్వేషన్స్గా
చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ల్యాబ్ అంటే ల్యాబొరేటరీ అని చెప్పడం జరిగింది. అలాగే మరికొన్ని షార్ట్ వర్డ్స్ వాటిని ఫుల్ ఫామ్గా మనం రాయాల్సి ఉంటుంది. చూద్దాం. ప్లేన్ అంటే ఏరోప్లేన్, కిలో అంటే కిలోగ్రామ్, పేరా అంటే పేరాగ్రాఫ్, స్పెక్స్ అంటే స్పెక్టకల్స్, ఫోటో అంటే ఫోటోగ్రాఫ్, బైక్ అంటే మోటార్ బైక్, మైక్ అంటే మైక్రోఫోన్. సో మ్యాచింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. ఆర్కియాలజీ, ఆర్కియాలజీకి సూటబుల్ ఆన్సర్ డి, ద స్టడీ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ ద పాస్ట్. ఫిజియాలజీ, ఫిజియాలజీకి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఈ, ద స్టడీ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. అలాగే సైకాలజీ, ద స్టడీ ఆఫ్ ద మైండ్, ఏ. జియాలజీ ఆప్షన్ సి, ద స్టడీ ఆఫ్ ద ఎర్త్. జువాలజీ ఆప్షన్ బి, ద స్టడీ ఆఫ్ ద అనిమల్స్. సో ఈ విధంగా మనకు రెండవ యూనిట్కి సంబంధించిన వొకాబులరీ అయిపోయింది. ఇప్పుడు గ్రామర్ పాయింట్స్ చూద్దాం. మనకు ఈ పాఠంలో ఆన్, ఇన్, ఎట్ మూడు ఎలా యూజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. నేను సింపుల్గా మీకు వివరిస్తాను. ఆన్ అనే పదం ఒక డేట్ ముందర ఉపయోగించడం జరుగుతుంది. సో నవంబర్ 7 అనేది ఒక డేట్. నవంబర్ అనేది ఒక మంత్ అయినప్పటికీ నవంబర్ 7 ఒక రోజును మాత్రమే మనకు తెలుపుతుంది. కాబట్టి ఒక రోజును తెలిపే వాటిని మనము వాటి ముందర మనము ఆన్ అనేది యూజ్ చేస్తాం. సో ఫ్రైడే డేస్ ముందర కానీ, డేస్ ఆర్ డేట్స్ ఈ రెండులో వేటి ముందరైనా సరే మనము ఆన్ యూజ్ చేయాలి. అలాగే మంత్స్ ఆర్ ఇయర్స్ నెలలు లేదా సంవత్సరాల ముందర మనము ఇన్ యూజ్ చేయాలి. అదేవిధంగా ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే హవర్స్, హవర్స్ ఎట్ హవర్స్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఎట్ అనేది ఒక సిటీలో కానీ, ఒక పట్టణంలో కానీ, ఒక పర్ఫెక్ట్ ప్లేస్, ఒక పర్టికులర్ ప్లేస్ అని చెప్పే ముందు ఎట్ అనేది ఉపయోగిస్తాము. అలాగే విలేజెస్ గురించి చెప్పడానికి కూడా ఎట్ ఉపయోగిస్తాము. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. రామన్ వాజ్ బోర్న్ ఆన్ November 7. సో నవంబర్ 7, నవంబర్ అనేది మంత్ అయినప్పటికీ నవంబర్ 7 అనేది ఒక రోజు. సో ఒక రోజుకు సంబంధించి కాబట్టి మనము ఆన్ ఉపయోగించవచ్చు. తర్వాత 1888 రామన్ పాస్డ్ అవే ఇన్ 1970. సో ఇయర్ 1970 అనేది ఇయర్ కాబట్టి అక్కడ ఇన్ని యూజ్ చేయడం జరిగింది. November 21 అనేది ఒక డే కాబట్టి ఆన్ ఉపయోగించడం జరిగింది. రామన్ డిడ్ హిజ్ MA కోర్స్ ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్. ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్, మద్రాస్ అనేది సిటీ కాబట్టి ఇన్ని యూజ్ చేయడం జరిగింది. మద్రాస్లోని ఒక పర్టికులర్ ప్లేస్ గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఎట్ ఉపయోగించడం జరిగింది. ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్. అదేవిధంగా ఇన్ డిసెంబర్ నెలల ముందర మనము ఇన్ యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ శరత్ చంద్ర అండ్ కీర్తన ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్. శరత్ చంద్ర వాజ్ బోర్న్ 25th April. 25th April అనేది ఒక రోజు కాబట్టి అక్కడ మనము ఆన్ యూజ్ చేయాలి. 25th April అయిపోయిన తర్వాత ఇయర్ ఇవ్వడం జరిగింది 2000. సో ఇయర్స్ ముందర మనం ఇన్ యూజ్ చేయాలి. కీర్తన వాజ్ బోర్న్ ఆన్ December 2. సో ఇక్కడ December 2 అనేది ఒక రోజుకు సంబంధం కాబట్టి ఆన్ యూజ్ చేయాలి. దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్. దే లివ్ ఎట్ కొండముడుసుపాలెం. సో కొండముడుసుపాలెం అనేది విలేజ్, ఎ స్మాల్ విలేజ్ కాబట్టి ఇక్కడ మనం ఎట్ యూజ్ చేయాలి. ఇన్ ప్రకాశం డిస్టిక్. ఇన్ ప్రకాశం డిస్టిక్. సో డిస్టిక్ కాబట్టి మనం ఇన్ యూజ్ చేయాలి. దే ప్లే గేమ్స్ ఎట్ స్కూల్. సో స్కూల్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్. ఇట్ యూజువల్లీ వెరీ హాట్ ఇన్ మే. మంత్ ముందర మనము ఇన్ యూజ్ చేస్తాము. at their village. సో దే స్పెండ్ దేర్ సమ్మర్ ఇన్ హైదరాబాద్. ఎట్ హైదరాబాద్లో ఒక పర్టికులర్ ప్లేస్ గురించి చెప్తున్నాం కాబట్టి ఎట్ దేర్ అంకుల్స్ హౌస్. మిస్టర్ శ్రీశైలం ఈజ్ దేర్ అంకుల్. హీ రిసైడ్స్ ఎట్ హైకోర్టు కాలనీ. ఒక ఫలానా హైదరాబాద్లో అతను
ఈ ప్లేస్లో ఉంటాడు కాబట్టి ఎట్ హైకోర్టు కాలనీ ఇన్ హైదరాబాద్ విత్ హిజ్ వైఫ్ జగదీశ్వరి అండ్ హిజ్ డాటర్ విష్ణుప్రియ. సో ఆర్టికల్స్ ఎలా ఇచ్చాలో మీకు తెలుసు. ఏ అనేది కాన్సోనెంట్ హల్లుల సౌండ్ దగ్గర ఉపయోగించడం జరుగుతుంది సింగులర్స్కు. యాన్ అనేది అచ్చుల సౌండ్ దగ్గర ఉపయోగించడం జరుగుతుంది. సో దా అనేది మనము చాలా రకాలుగా ఉపయోగించడం జరుగుతుంది. యూనిక్ థింగ్స్, అలాగే కొన్ని పర్టికులర్ అవార్డ్స్, రివర్స్, అలాగే కాంటోనెంట్స్ ముందర మనం ఉపయోగించడం జరుగుతుంది. సో అలాగే కొన్ని ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దగ్గర, సూపర్లేటివ్ డిగ్రీస్ దగ్గర ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కొన్ని పర్టికులర్ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం దా ఉపయోగిస్తాము. కొన్ని బ్లాంక్ చేద్దాము. ఇన్ 1987 MS స్వామినాథన్ వాజ్ అవార్డెడ్ ద రామన్ మెగసెసే అవార్డ్. సో రామన్ మెగసెసే అవార్డు అనేది గొప్ప అవార్డు కాబట్టి అవార్డ్స్ ముందర మనము దా ఉపయోగించడం జరుగుతుంది. వి డైన్డ్ ఎస్టర్డే ఎట్ మౌర్య షాటన్ హోటల్. సో ఇక్కడ మౌర్య షాటన్ హోటల్ అనే దగ్గర మనము ది అనే ఆర్టికల్ ఉపయోగించాలి. ఎందుకంటే మనం ఒక పర్టికులర్ హోటల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అనే ఆర్టికల్ వస్తుంది. తేజస్విని లెంట్ మీ అన్ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఇంట్రెస్టింగ్ ఈ అనేది ఒవెల్ కాబట్టి ఒవెల్స్ ముందర ఆయన ఉపయోగించాలి. మై ఫాదర్ ఈజ్ ఏ స్కూల్ టీచర్. MS స్వామినాథన్ వర్క్డ్ ఎట్ అన్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. రేఖా బాట్ ఏ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. శ్రావణి ఈజ్ ఈటింగ్ ఎ మ్యాంగో నౌ. గణేష్ ఆల్వేస్ క్యారీస్ అన్ అంబ్రెల్లా విత్ హిమ్. రాంబాబు ఈజ్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. మంజుల అండ్ శృతి ప్లే ద గిటార్ వెల్. సో ఈ విధంగా మనము వాడడం జరుగుతుంది. సో ఇది 7th క్లాస్లో సెకండ్ యూనిట్కి సంబంధించిన వొకాబులరీ మరియు గ్రామర్ అంశాలు. ఈ విధంగా మనం ప్రతి పాఠంలో చేయడం జరుగుతుంది కాబట్టి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.